ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అయితే తీర్పును రిజర్వ్ లో ఉంచిన సుప్రీంకోర్టు ఇవాళ వెలువరించింది. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ మద్యం పాలసీ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కేజ్రీవాల్ పేరు లేదని, ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని వాదించారు. కేసులో కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదల కానున్నారు. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు మద్యం పాలసీ కేసు గురించి ఎక్కడా మాట్లాడవద్దని ఆదేశించింది. 10 లక్షల పూచీకత్తు, 2 మారిటీలతో సంతకాలుండాలని తెలిపింది. అలాగే ట్రయల్ కోర్టు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ ఒకటి, బెయిల్ కోసం మరొకటి, 2 వేర్వేరు పిటిషన్లను అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేస్తారు. సీబీఐ కేసులో ఆగస్టు 5న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. అక్కడ చుక్కెదురు కావడంతో హైకోర్టుకి వచ్చారు. కానీ బెయిల్ను హైకోర్టు తిరస్కరించింది. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ సీఎం సాక్షుల్ని ప్రభావితం చేయవచ్చని సీబీఐ వాదనలతో ఏకీభవించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పిటిషన్లపై ధర్మాసనం సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్లో ఉంచింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆరోపణలతో ఈ ఏడాది మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అయితే లోక్సభ ఎన్నికల సమయంలో సుప్రీంకోర్టు ఆయనకు మే 10న 3 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనిని పొడిగించాలని ఆయన చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించడంతో మళ్లీ జూన్ 2న ఆయన లొంగిపోయారు. ఈడీ కేసు కొనసాగుతుండగా జూన్ 26న ఆయనకు సీబీఐ అరెస్టు చేసింది. ఈడీ కేసులో బెయిల్ వచ్చినా సీబీఐ కేసులో అరెస్టు కావడంతో ఆయన జైలు నుంచి విడుదల కాలేదు. తాజాగా ఈ కేసులో బెయిల్ లభించడంతో తిహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఇప్పటికే ఈ కేసులో మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా పలువురికి బెయిల్ వచ్చింది.